హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. ఒక అగ్రెసివ్ పోర్ట్ఫోలియోలో ఎప్పుడైనా సరే అట్లీస్ట్ ఒక 30% అయినా సరే మిడ్ క్యాప్ స్టాక్స్ ఉంటూ ఉండాలి. సో మనం అలాంటి మిడ్ క్యాప్ స్టాక్స్ని మన పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకునేటప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ ప్రకారం టాప్ 10 స్టాక్స్ ఏంటి అనేది నేను డిస్కస్ చేయబోతున్నాను. అండ్ ఈ టాప్ 10 స్టాక్స్ గత 1 ఇయర్లో 53% యావరేజ్ రిటర్న్స్ మనకి ఇచ్చాయి. సో ఇప్పుడు మనం ఆ టాప్ 10 స్టాక్స్ ఏంటి, వాటిని నేను ఎలా సెలెక్ట్ చేశాను అనే విధానాన్ని చూద్దాము. సో ఈ టాప్ 10 స్టాక్స్ ఆల్రెడీ 53% రిటర్న్స్ ఇచ్చాయి కదా, మరి ఇంకా ఫ్యూచర్లో కూడా పెరుగుతాయా అని చెప్పి డౌట్గా ఉంటూ ఉండొచ్చు. సో అందుకోసమనే నేను సెలెక్ట్ చేసుకున్న స్టాక్స్ మేజర్గా ఎలక్ట్రిక్ వెహికల్స్, ఆటోమేషన్, 5G, బిగ్ డేటా, డిజిటలైజేషన్, యాంటీ చైనా థీమ్, ఫినాన్స్, హెల్త్ కేర్ సెక్టార్స్ నుంచి నేను సెలెక్ట్ చేశాను. సో ఈ సెక్టార్స్కి క్లియర్గా గ్రోత్ అనేది మనకి ఉంది కాబట్టి, అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్, ఆటోమేషన్, 5G అనేవి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఇన్ ఫ్యూచర్ మనం అంతా కూడా దాని మీదే డిపెండ్ అవుతాం కాబట్టి మనకి ఈ మిడ్ క్యాప్ స్టాక్స్ కమింగ్ ఇయర్స్లో చాలా బాగా పర్ఫామ్ చేయడానికి ఛాన్స్ ఉంది. బట్ రీసెంట్ టైం ఫ్రేమ్లో మనకి ఒకవేళ బియర్ మార్కెట్ వస్తే అలాంటప్పుడు ఈ స్టాక్స్ని కరెక్షన్ జరుగుతున్నప్పుడు మనం ఎక్కువగా యాడ్ చేస్తూ ఉండొచ్చు. సో లాస్ట్ 1 ఇయర్లో మార్కెట్ రిటర్న్స్ దాదాపుగా 21% ఉంటే నేను సెలెక్ట్ చేసిన ఈ 10 స్టాక్స్ యొక్క యావరేజ్ రిటర్న్స్ వచ్చేసి 53% ఉంది. సో ఈ కంపెనీస్ని నేను సెలెక్ట్ చేయడం కోసం NSE వెబ్సైట్కి వెళ్ళి నిఫ్టీ 100 మిడ్ క్యాప్ స్టాక్స్ అనేది సెర్చ్ చేస్తే మనకి నిఫ్టీ 100 మిడ్ క్యాప్ స్టాక్స్ యొక్క లిస్ట్ వస్తుంది. ఆ లిస్ట్ని నేను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ 100 కంపెనీస్ లిస్ట్లో నుంచి నేను కొన్ని కంపెనీస్ని ఫస్ట్గానే ఎలిమినేట్ చేశాను. సో ఆ ఎలిమినేట్ చేసిన కంపెనీస్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ కంపెనీస్. యూజువల్గా గవర్నమెంట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి సేఫ్ రిటర్న్స్ ఉంటాయే తప్ప మనకి హెవీ రిటర్న్స్ రావు. ఫ్యూచర్లో మల్టీ బ్యాగర్స్ పెద్దగా అవ్వవు. అందుకోసమని గవర్నమెంట్ కంపెనీస్ ఎప్పుడు కూడా మన పోర్ట్ఫోలియోలో కేవలం డివిడెండ్ కోసమే పెట్టుకోవాలి తప్ప గ్రోత్ని ఎక్స్పెక్ట్ చేస్తూ మనం గవర్నమెంట్ కంపెనీస్ని తీసుకోలేము. ఎప్పుడైనా సరే గవర్నమెంట్ కంపెనీస్ కంటే ప్రైవేట్ కంపెనీసే చాలా ఫాస్ట్గా పెరుగుతూ ఉంటాయి. సో ఇలా నేను ఆలోచిస్తున్నప్పుడు IRCTC అనేది గవర్నమెంట్ కంపెనీ కాబట్టి IRCTC లాంటి స్టాక్స్ని కూడా నేను నా లిస్ట్లో నుంచి ఎలిమినేట్ చేస్తాను. నెక్స్ట్ అలాగే హై డెప్ట్ కంపెనీస్, ఏవైతే కంపెనీస్కి అప్పులు ఎక్కువగా ఉంటాయో అలాంటి కంపెనీస్ అప్పులు తీర్చుకోవడానికే వాళ్ళకి సరిపోతుంది, గ్రోత్ తీసుకురావడం అనేది చాలా కష్టం అవుతుంది. అండ్ మోర్ ఓవర్ అవి తొందరగా డిక్లైన్ అయిపోతూ ఉంటాయి. అందుకని హై డెప్ట్ కంపెనీస్ని కూడా నేను ఆ 100 స్టాక్స్ లిస్ట్లో నుంచి ఎలిమినేట్ చేశాను. అండ్ అలాగే హై డివిడెండ్ కంపెనీస్, యూజువల్గా మనకి గ్రోత్ కంపెనీస్ ఉంటాయి, డివిడెండ్ కంపెనీస్ ఉంటాయి. హై డివిడెండ్ ఇచ్చే కంపెనీస్ గ్రోత్లో తక్కువగా ఇన్వెస్ట్ చేస్తాయి కాబట్టి వాటి గ్రోత్ కూడా తక్కువగా ఉంటుంది. అందుకని హై డివిడెండ్ కంపెనీస్ని కూడా నేను ఎలిమినేట్ చేశాను. అండ్ ఫైనల్గా ఓవర్ వాల్యూడ్ IPOs, ఏవైనా రీసెంట్గా లిస్ట్ అయిన IPOs ఉండి అవి మరీ హై వాల్యుయేషన్స్ అంటే P/E గ్రేటర్ దెన్ 100, 200 ఉంటాయి. అండ్ అలాగే ప్రైస్ టు బుక్ వాల్యూ 20, 30 ఉంటాయి. సో అలాంటి IPOsని కూడా నేను ఎలిమినేట్ చేశాను. సో ఇలా ఎలిమినేట్ చేసిన తర్వాత 100 కంపెనీల్లో దాదాపుగా 55 కంపెనీలు ఎలిమినేట్ అయిపోయాయి. జస్ట్ ఈ 4 మెట్రిక్స్ పెట్టుకోవడం ద్వారా 100లో 55 కంపెనీస్ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత మిగిలిన 45 కంపెనీల్లో నుంచి కూడా నేను ఒక 5 కంపెనీస్ని తీసేశాను. అండ్ ఆ 5 కంపెనీస్ పవర్ సెక్టార్కి, మెటల్ అండ్ మైనింగ్ సెక్టార్కి, ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్, షిప్పింగ్ అండ్ రియాలిటీ సెక్టార్ లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్కి సంబంధించిన స్టాక్స్. ఎందుకు వీటిని ఎలిమినేట్ చేశానంటే చాలా వరకు ఈ సెక్టార్స్ సైక్లికల్గా ఉంటాయి. జనరల్గా రా మెటీరియల్ కాస్ట్ తగ్గినప్పుడు లేదా డిమాండ్ పెరిగినప్పుడు ఆ కంపెనీస్ బాగా పెరుగుతాయి. మళ్ళీ ఎప్పుడైతే రా మెటీరియల్ కాస్ట్ పెరుగుతాయో లేకపోతే డిమాండ్ పడిపోతుందో మళ్ళీ అవి నార్మల్గా వచ్చేస్తూ ఉంటాయి. జనరల్గా ఇలాంటి సైక్లికల్ స్టాక్స్ 10 ఇయర్స్ బ్యాక్ ఏ ప్రైస్లో ట్రేడ్ అవుతుందో ఇప్పుడు కూడా అవే ప్రైస్లో ట్రేడ్ అవుతూ ఉంటాయి. సో ఈ పర్టికులర్ సెక్టార్స్లో చాలా వరకు సైక్లికల్ స్టాక్స్ ఉంటాయి కాబట్టి ఈ సెక్టార్స్ని కూడా నేను ఎలిమినేట్ చేయడం ద్వారా కేవలం 40 స్టాక్స్ మాత్రమే నాకు మిగిలాయి. అండ్ ఈ 40 స్టాక్స్లో ఇప్పుడు నేను ఒక్కొక్క సెక్టార్ వైజ్గా అనాలిసిస్ చేసుకుంటూ వెళ్ళాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆ నిఫ్టీ 100 మిడ్ క్యాప్ స్టాక్స్ లిస్ట్లో నుంచి నాకు ఇక్కడ 40 స్టాక్స్ మిగిలితే ఆ 40 స్టాక్స్లో టైర్ సెక్టార్కి సంబంధించిన స్టాక్స్ 2 ఉన్నాయి, అపోలో టైర్ అండ్ బాలకృష్ణ ఇండస్ట్రీస్. సో నేను ఆ కంపెనీస్ గురించి స్టడీ చేసినప్పుడు బాలకృష్ణ ఇండస్ట్రీస్ అనే కంపెనీ యొక్క షేర్ ఆల్మోస్ట్ మోనోపోలీ అనమాట. యాక్చువల్గా మనకి హెవీ వెహికల్స్ ఉంటాయి కదా, అగ్రికల్చర్ రిలేటెడ్వి, కన్స్ట్రక్షన్ రిలేటెడ్వి, ఎర్త్ మూవింగ్ రిలేటెడ్ లేదా
పోర్ట్ అండ్ మైనింగ్, గార్డెనింగ్ ఇట్లాంటి సంబంధించిన వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటికి చాలా వరకు టైర్స్ సప్లై చేసేది బాలకృష్ణ ఇండస్ట్రీసే. అండ్ బాలకృష్ణ ఇండస్ట్రీస్ దాదాపుగా 160 కంట్రీస్కి వాళ్ళు టైర్స్ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. సో 160 కంట్రీస్ అంటే చాలా హ్యూజ్ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి అని చెప్పి మనం అనుకోవచ్చు. సో కంపారిటివ్గా అపోలో టైర్ కంటే బాలకృష్ణ ఇండస్ట్రీస్ బెటర్ కాబట్టి నేను బాలకృష్ణ ఇండస్ట్రీస్ని నా పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోదలుచుకున్నాను. నెక్స్ట్ క్యాపిటల్ గూడ్స్ స్టాక్స్. సో ఈ క్యాపిటల్ గూడ్స్ సెక్టార్లో నుంచి నేను 2 స్టాక్స్ని సెలెక్ట్ చేశాను. ఈ 2 స్టాక్స్ ఏంటి అంటే ఒకటి పాలీక్యాబ్ అండ్ రెండోది ఎస్కార్ట్స్. సో పాలీక్యాబ్ని నేను యాడ్ చేయడానికి రీజన్ ఏంటంటే ఇది దాదాపుగా 55 కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంది. అండ్ అలాగే ఈ కంపెనీలో ఒక చిన్న స్పెషాలిటీ ఉంది. యూజువల్గా మనకి హ్యావెల్స్, ఫినోలెక్స్ అలాగే ఎన్నో కంపెనీస్ మనకి కేబుల్స్ తయారు చేస్తూ ఉంటాయి, అంటే ఎలక్ట్రికల్ కేబుల్స్ తయారు చేస్తూ ఉంటాయి. కానీ యాక్చువల్గా పాలీక్యాబ్ అనేది ఒక కాపర్ మైనింగ్ కంపెనీతో టైఅప్ ఉండడం ద్వారా ఎక్కువ క్వాలిటీ ఆఫ్ కాపర్ని తక్కువ కాస్ట్లో ఇన్పుట్ చేసి మనకి సెల్ చేయగలుగుతుంది. అందుకని ఈ పాలీక్యాబ్ అనేది ఫ్యూచర్లో ఖచ్చితంగా ఎక్కువ గ్రోత్ ఉండడానికి ఛాన్స్ ఉంది. కాంపిటీటర్స్ కంటే ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ అలాగే మనకి జనరల్గా ఎఫ్ఎంసీజీ సెక్టర్ అంటాం, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ అని. అలాగే ఎలక్ట్రికల్ సెగ్మెంట్లో ఎఫ్ఎంఈజీ స్టాక్స్ అంటారు, అంటే ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రిక్ గూడ్స్ అని. అలాంటి ఎఫ్ఎంఈజీ సెగ్మెంట్లో స్విచ్ గేర్ లాంటి ప్రొడక్ట్స్ని తయారు చేయడంలో ఈ కంపెనీ అనేది మార్కెట్ షేర్ని బాగా పెంచుకుంటూ ఉంది. అండ్ లాస్ట్ ఇయర్ కనుక కంపేర్ చేస్తే హ్యావెల్స్ అనే కంపెనీ యొక్క మార్కెట్ షేర్ తగ్గిపోతూ దాన్ని పాలీక్యాబ్ ఎక్వైర్ చేస్తూ ఉందన్నమాట. సో ఎప్పుడైతే కంపెనీస్ మార్కెట్ షేర్ని పెంచుకుంటాయో అలాంటప్పుడు వాటి గ్రోత్ కూడా చాలా హెవీగా ఉంటుంది. అండ్ అలాగే మనకి అగ్రికల్చర్ అనేది ఎప్పటికైనా కావాల్సిందే. అండ్ అగ్రికల్చర్ కావాలి అన్నప్పుడు మనకి ఎవ్రీ ఇయర్ ట్రాక్టర్స్ యొక్క డిమాండ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఇండియాలో ఎస్కార్ట్స్ అండ్ స్వరాజ్ ఇంజన్స్ అనేవి టాప్ 1 and 2 ట్రాక్టర్ మ్యానుఫ్యాక్చరర్స్. అండ్ ఎస్కార్ట్స్ అనేది రైల్ ఇంజన్స్ కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటుంది, జపనీస్ కొలాబరేషన్తో వర్క్ చేస్తూ ఉంటుంది. అందుకని ఎస్కార్ట్స్ స్టాక్ని కూడా నేను నా పోర్ట్ఫోలియోలో సెలెక్ట్ చేసుకున్నాను. అయితే ఈ ఎస్కార్ట్స్ అండ్ పాలీక్యాబ్ గురించి స్టడీ చేసినప్పుడు ఆ కంపెనీ యొక్క గ్రోత్ ప్రాస్పెక్ట్స్ అబ్జర్వ్ చేస్తే నాకు బాగా అనిపించింది. బట్ ఎట్ ది సేమ్ టైం ఒక ఇండివిజువల్ పర్సన్ ఆస్ట్రాల్ అనే కంపెనీని స్టడీ చేసినప్పుడు కూడా ఫ్యూచర్ గ్రోత్ అనేది చాలా క్లియర్గా కనిపించవచ్చు. సో నా ఇండివిజువల్ ఒపీనియన్ ప్రకారం ఎస్కార్ట్స్ అండ్ పాలీక్యాబ్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. బట్ ఒకవేళ ఎవరైనా సరే ఇంకొంచెం రిస్క్ తీసుకోవాలి అండ్ అలాగే మంచి స్టాక్ని సెలెక్ట్ చేసుకోవాలి అన్నప్పుడు ఈ స్టాక్స్లో ఆస్ట్రాల్ అనే స్టాక్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కెమికల్ సెక్టర్లో మనకి 5 స్టాక్స్ ఉన్నాయి. అండ్ ఈ 5 స్టాక్స్లో నేను టాటా కెమికల్ని నేను నా పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఇండియాలో లిథియం అయాన్ బ్యాటరీస్ చేయడానికి ఇస్రో వాళ్ళు ఒక 10 కంపెనీస్కి పర్మిషన్ గ్రాంట్ చేశారు. ఆ 10 కంపెనీస్లో టాటా కెమికల్ అనేది వన్ ఆఫ్ ది కంపెనీ. మనం ఇన్వెస్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఈ రిమైనింగ్ 4 కెమికల్ కంపెనీస్ కూడా చాలా మంచి కంపెనీసే. బట్ నేను టాటా అనే బ్రాండ్ నేమ్ చూసి అండ్ అలాగే టాటా వాళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించిన బ్యాటరీస్ని ఓన్గా తయారు చేయబోతున్నారు త్రూ టాటా కెమికల్స్. సో అందుకోసమని ఫ్యూచర్ గ్రోత్ ఈ పర్టికులర్ స్టాక్లో ఎక్కువ ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తూ టాటా కెమికల్ని నేను నా పోర్ట్ఫోలియోలో యాడ్ చేశాను. సో నెక్స్ట్ వచ్చేసి కన్జ్యూమర్ డ్యూరబుల్స్. సో కన్జ్యూమర్ డ్యూరబుల్స్లో మనకి 5 కంపెనీస్ ఉన్నాయి. ఈ 5 కంపెనీస్లో చాలామందికి డిక్సాన్ అనే పేరుని బాగా వినుంటారు. బట్ డిక్సాన్ అనే కంపెనీని నేను అబ్జర్వ్ చేసినప్పుడు దాదాపుగా 50-60% ఆఫ్ ది రెవెన్యూ కేవలం 3 కంపెనీస్ నుంచే వస్తూ ఉంది. సో ఇది ఎక్కువగా డైవర్సిఫైడ్ కాదు. రేపటి రోజున ఈ 3 కస్టమర్స్లో ఎవరైనా ఒక్క కస్టమర్ తప్పుకున్నా కూడా ఈ కంపెనీకి మార్జిన్స్ అనేవి చాలా ఫాస్ట్గా పడిపోవచ్చు. సో అలాంటి రిస్క్ ఉండడం వల్ల నేను డిక్సాన్ అనే కంపెనీని సెలెక్ట్ చేసుకోలేదు. బట్ జనరల్గా రిస్క్ తీసుకున్న చోట మాత్రమే రివార్డ్ వస్తూ ఉంటుంది. సో ఎవరైతే హై రిస్క్ తీసుకోవాలి అని అనుకుంటే వాళ్ళు డిక్సాన్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బట్ నేను వోల్టాస్ అనే స్టాక్ని ప్రిఫర్ చేస్తున్నాను. ఈ వోల్టాస్ అనే కంపెనీ చాలా బాగా డైవర్సిఫై అవ్వడం వల్ల ఈ కంపెనీ యొక్క గ్రోత్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అందుకని నేను నా పోర్ట్ఫోలియోలో వోల్టాస్ అనే స్టాక్ని యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఫినాన్షియల్ సర్వీసెస్. అండ్ ఈ ఫినాన్షియల్ సర్వీసెస్లో 3 స్టాక్స్ ఉన్నాయి. ఈ 3 స్టాక్స్లో బాగా బజ్ ఉన్న స్టాక్ వచ్చేసి ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్. బట్ నేను చేసిన ఫండమెంటల్ వాల్యుయేషన్ ప్రకారం ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ అనే స్టాక్ చాలా ఓవర్ వాల్యూడ్గా ఉంది. ఈవెన్ దో ఈ ఐఈఎక్స్లో హెవీ గ్రోత్ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నా ఇప్పుడు ప్రజెంట్ చాలా హైలీ ఓవర్ వాల్యుయేషన్ ఉంది కాబట్టి నేను ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేయడం పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. దీని తర్వాత మనకి ఫెయిర్లీ వాల్యూడ్ ఉండి రీజనబుల్ గ్రోత్ ఉండే స్టాక్ వచ్చేసి ఏయూ స్మాల్ ఫినాన్స్. అందుకని ఈ ఏయూ స్మాల్ ఫినాన్స్ని నేను నా పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ హెల్త్ కేర్ సెక్టర్.
యాక్చువల్గా హెల్త్ కేర్ సెక్టార్లో మనకి యుఎస్ ఎఫ్డిఏ అప్రూవల్స్ అనేవి తక్కువ అవడం వల్ల, అలాగే కొన్ని కాంప్లియన్సెస్ ఫాలో అవ్వకపోవడం వల్ల జనరల్గా హెల్త్ కేర్ సెక్టార్ కంపెనీస్కి చాలాసార్లు లైసెన్స్ క్యాన్సిల్ చేయడం లేదా టెంపరీగా ప్లాంట్ ఆపడం ఇలాంటివి యూజువల్గా జరుగుతూ ఉంటాయి. అందుకని హెల్త్ కేర్ సెక్టార్ స్టాక్స్ చాలా ఫాస్ట్గా పెరుగుతూ ఉండవు. బట్ నేను అబ్జర్వ్ చేసిన స్టాక్స్లో ఒక పర్టికులర్ స్టాక్ ఎప్పుడు కూడా 45 డిగ్రీస్ యాంగిల్లో స్లోగా పెరుగుతూ వెళ్ళే స్టాక్, అండ్ అలాగే హెల్త్ కేర్లో వన్ ఆఫ్ ది మోనోపోలీ స్టాక్ వచ్చేసి అబాట్. అండ్ ఈ అబాట్ని నేను సెలెక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే దీని యొక్క పేరెంట్ కంపెనీ యుఎస్ కంపెనీ, అండ్ యూజువల్గా మనకి ఇండియన్ ఫార్మాసిటికల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఏదైతే ఉందో అది ఎంతవరకు కరెక్ట్ ఉండొచ్చు అనేది ఎప్పుడు కూడా డౌట్ఫుల్గానే ఉంటూ ఉంటుంది. అందుకని నేను ఎంఎన్సీ కంపెనీస్ని ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాను. వీళ్ళు ఈ యుఎస్ ఎఫ్డిఏ కాంప్లియన్సెస్ అన్నీ కూడా లేదా రెగ్యులేషన్స్ అన్నీ కూడా క్లియర్గా ఫాలో అవుతూ ఉండడం వల్ల ఇలాంటి కంపెనీస్లో ఫాల్ అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట. అండ్ అలాగే అట్ ది సేమ్ టైం అబాట్ అనేది వాళ్ళు తయారు చేసే ప్రొడక్ట్స్ ఫీల్డ్లో మోనోపోలీగా ఉంది కాబట్టి అబాట్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ స్టాక్. అండ్ ఈ అబాట్ ఇక్కడ మిడ్ క్యాప్ పోర్ట్ఫోలియోలో ఉండడమే కాదు, నా పర్సనల్ పోర్ట్ఫోలియోలో కూడా అబాట్ అనే స్టాక్ని నేను ఎప్పటి నుంచో హోల్డ్ చేసుకుంటూ ఉన్నాను. నెక్స్ట్ ఐటీ స్టాక్స్లో నేను అబ్జర్వ్ చేసినప్పుడు మనకి మిడ్ క్యాప్లో 5 స్టాక్స్ ఉన్నాయి. అండ్ ఈ 5 స్టాక్స్లో నేను సెలెక్ట్ చేసిన ఫస్ట్ స్టాక్ వచ్చేసి ఎల్టీటీఎస్, ఎల్ఎన్టీ టెక్నాలజికల్ సర్వీసెస్. సో ఈ ఎల్ఎన్టీ టెక్నాలజికల్ సర్వీసెస్ యూజువల్గా టెలికాం కంపెనీస్కి అండ్ అలాగే ట్రాన్స్పోర్టేషన్ కంపెనీస్కి అండ్ మెడికల్ డివైజెస్ కంపెనీస్కి ఇలాంటి వాటికి ఎక్కువగా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. సో టెలికాం మనకి 5G, ట్రాన్స్పోర్టేషన్, ఎలక్ట్రికల్ వెహికల్స్ అండ్ మెడికల్ అంటే ఫార్మా సెక్టర్, ఇట్లా ఈ 3 సెక్టార్స్లో మనకి ఇది వర్క్ చేస్తూ ఉండడం వల్ల ఎల్టీటీఎస్కి కంటిన్యూస్ గ్రోత్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంది. వీళ్ళ హెవీ గ్రోత్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తున్నామంటే ఆబ్వియస్గా ఎల్టీటీఎస్లోనే ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువగా చూస్తూ ఉంటాం. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ఎంఫసిస్. ఎంఫసిస్ని నేను సెలెక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే బ్లాక్ స్టోన్ అనే పీఈ బేస్డ్ కంపెనీ ఏదైతే ఉందో, అంటే ఏవైతే కంపెనీస్కి లో పీబై ఉంటాయి అండ్ చీప్గా దొరుకుతున్నాయి అని అనుకుంటామో అలాంటి కంపెనీస్ని అండ్ ఫ్యూచర్ గ్రోత్ బాగా ఎక్కువ వస్తాయని ఎక్స్పెక్ట్ చేసిన కంపెనీస్ని ఈ పీఈ ఫర్మ్స్ యూజువల్గా బై చేస్తూ ఉంటాయి. సో ఆ పీఈ ఫర్మ్ బ్లాక్ స్టోన్ అనే పీఈ ఫర్మ్ దాదాపుగా 55% కంటే ఎక్కువ వాటా ఎంఫసిస్లో కొన్నదనమాట. అంటే ఫ్యూచర్లో ఈ ఎంఫసిస్ని వీళ్ళ సపోర్ట్ ద్వారా చాలా బాగా గ్రో చేయబోతున్నారు అని చెప్పి మనకు క్లియర్గా అర్థమవుతుంది. అందుకని నేను ఎంఫసిస్ని కూడా సెలెక్ట్ చేశాను. అయితే యాక్చువల్గా ఈ 5 కంపెనీస్లో ఏ స్టాక్కి బాగా ఫ్యూచర్ ఉండబోతుంది అని అంటే యాక్చువల్గా నెంబర్ 1 వచ్చేసి టాటా ఎల్ఎక్సీ. ఎందుకంటే టాటా ఎల్ఎక్సీ ఆటోమేషన్లో వర్క్ చేస్తుంది, టెలికాంలో వర్క్ చేస్తుంది అండ్ అలాగే సెమీ కండక్టర్స్లో కూడా వర్క్ చేస్తూ ఉంది. అండ్ సెమీ కండక్టర్స్ తయారు చేయడానికి కూడా టాటా కంపెనీ టాటా ఎల్ఎక్సీ ద్వారానే చేయబోతుంది. సో ఆబ్వియస్గా నెంబర్ 1 గ్రోత్ ఉండబోయేది టాటా ఎల్ఎక్సీయే. కాకపోతే ఇప్పటికే టాటా ఎల్ఎక్సీ అనేది హైలీ ఓవర్ వాల్యూడ్ అయిపోయింది. అన్లెస్ అండ్ అంటిల్ ఈ స్టాక్లో 50% కానీ అంతకంటే ఎక్కువ కానీ కరెక్షన్ వస్తే కానీ ఇది మనకి ఫెయిర్లీ వాల్యూడ్ దొరకదు. అందుకోసమనే నేను టాటా ఎల్ఎక్సీని సెలెక్ట్ చేయలేదు. బట్ యాక్చువల్గా నెంబర్ 1 కంపెనీ మాత్రం టాటా ఎల్ఎక్సీ అవుతుంది. నెంబర్ 2 and 3 పొజిషన్స్లో ఎల్ఎన్టీ అండ్ ఎంఫసిస్ ఉంటాయి. బట్ ఇప్పుడు వరకు నేను బై చేయాలి అని అనుకుంటే ఎల్టీటీఎస్ అండ్ ఎంఫసిస్ని ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను, ఎందుకంటే అవి కన్సిడరబుల్గా కొంచెం చీప్గా దొరుకుతున్నాయి అని అనుకోవచ్చు. అండ్ ఫైనల్గా నా ఫేవరెట్ కంపెనీ టెక్స్టైల్ సెక్టార్కి సంబంధించిన కంపెనీ ట్రైడెంట్. నా పోర్ట్ఫోలియోలో నాకు ఇప్పటిదాకా 12 times రిటర్న్స్ ఇచ్చిన స్టాక్ ట్రైడెంట్. సో ఈ టెక్స్టైల్ స్టాక్ ట్రైడెంట్ ఎందుకు నా ఫేవరెట్ అంటే జనరల్గా మనం ఒక టెక్స్టైల్ కంపెనీ ఏదైనా పెట్టారు అని అనుకోండి, రా మెటీరియల్ అంటే దానికి సంబంధించిన దారాలు ఒక ప్లేస్ నుంచి మనం ఎక్వైర్ చేసుకుంటూ ఉంటాం. అయితే ఈ ట్రైడెంట్కి సంబంధించిన రా మెటీరియల్ని కూడా ట్రైడెంట్ అనే కంపెనీయే తయారు చేస్తుంది. అండ్ అలాగే ఈ ట్రైడెంట్కి ఎలక్ట్రిసిటీ కూడా ట్రైడెంట్ కంపెనీ నుంచే వస్తుందన్నమాట. యాక్చువల్గా ట్రైడెంట్ కంపెనీ వాళ్ళు వేస్ట్ నుంచి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసే పవర్ ప్లాంట్ ఒకటి ఉంది, దాని నుంచి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది, దాని నుంచి వాళ్ళ ప్లాంట్స్ అనేవి రన్ అవుతూ ఉంటాయి. సో వాళ్ళ రా మెటీరియల్ కాస్ట్ అండ్ అలాగే ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా వాళ్ళ కంపెనీ నుంచే మేనేజ్ చేయడం ద్వారా అండ్ స్కేలబుల్ గ్రోత్ ఉండడం ద్వారా ఈ కంపెనీలో హెవీ గ్రోత్ ఉండడానికి పాసిబిలిటీ ఉంది. యాజ్ ఆఫ్ నో ఓవర్ వాల్యుయేషన్లో ఉంది, బట్ సమ్హో మార్కెట్ కరెక్షన్ వస్తున్నప్పుడు ఈ స్టాక్ కూడా పడిపోతే దీన్ని కూడా అక్యుములేట్ చేసుకోవచ్చు. ఇలా నేను నిఫ్టీ మిడ్ క్యాప్ 100 స్టాక్స్లో నుంచి టాప్ 10 స్టాక్స్ని పిక్ చేశాను. సో ఒకసారి మొత్తం ఆ మిడ్ క్యాప్ పోర్ట్ఫోలియో కనుక మనం అబ్జర్వ్ చేస్తే బాలకృష్ణ ఇండస్ట్రీస్, పాలీక్యాబ్, ఎస్కాట్స్, టాటా కెమికల్, వోల్టాస్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, అబాట్ ఇండియా, ఎల్టీటీఎస్, ఎంఫసిస్ అండ్ ట్రైడెంట్,
ఈ 10 స్టాక్స్ని మనం ఇప్పటి నుంచి రాబోయే ఏవైనా చిన్న చిన్న కరెక్షన్స్లో మనం యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇన్ కేస్ మార్కెట్లో పెద్ద ఫాల్ వచ్చినా కూడా వీటిని కాన్ఫిడెంట్గా యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ ఈ 10 స్టాక్స్ యొక్క యావరేజ్ గ్రోత్ కూడా జనరల్ మార్కెట్ గ్రోత్ కంటే ఎక్కువగానే ఉంటుంది. ఇప్పటికీ వీళ్ళు ఇంకా మిడ్ క్యాప్ రేంజ్లోనే ఉన్నారు కాబట్టి లార్జ్ క్యాప్ రేంజ్కి చాలా తొందరలోనే వెళ్తారు అని అనుకోవచ్చు. హోప్ ఈ వీడియో ద్వారా మీకు నిఫ్టీ 100 మిడ్ క్యాప్ స్టాక్స్లో నుంచి టాప్ 10 స్టాక్స్ ఏవి అని తెలిసాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.